నమస్కారం అర్చన గారు. నమస్తే సిరి. సో, బేసిక్‌గా ప్రతి ఒక్కరికి కూడా మనీ అన్నది చాలా ఇంపార్టెంట్. సో, ఆ మనీని అట్రాక్ట్ చేయడానికి చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. బట్ కొంతమంది దగ్గర ఆ మనీని అట్రాక్ట్ చేస్తారు. ఇంకొందరు వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల నా దగ్గరికి రాలేదు, అది కాదు అని చెప్తూ ఉంటారు. అసలు మనం ఎలా ఉంటే బావుంటుంది? ఎలాంటి అఫర్మేషన్స్ మనం యూజ్ చేస్తే మన దగ్గరికి మనీ అనేది వస్తుందంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంటే చాలా వరకు అంటూ ఉంటారు లా ఆఫ్ అట్రాక్షన్ నాకు పని చేయట్లేదు, నేను చాలా అఫర్మేషన్స్ యూజ్ చేస్తున్నాను అని. కానీ మనము అంటే మనీతో మన సంబంధం ఎలా ఉంది, దాంతో రిలేషన్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి సిరి. బికాస్ ఎప్పటి నుంచో మనము మన మైండ్లో ఉంది కదా, డబ్బులు రావట్లేదు, ఎప్పుడు ఆర్థిక సమస్యలపైనే ఫోకస్ చేస్తూ ఉన్నాం మనం. కానీ నేను సమృద్ధిగా ఉన్నాను అని అనుకుంటున్నామా? ఎప్పుడు కూడా. అంటే లైక్ ఇప్పుడు ఈ బాటిల్ ఉందనుకోండి, ఇప్పుడు యూజువల్లీ ఇక్కడ హాఫ్ ఉంది, మీరు ఎలా అనుకుంటున్నారు? హాఫ్ ఫుల్ అనుకుంటున్నారా, హాఫ్ ఎంటీ అనుకుంటున్నారా? సో మనం చూసే విధానం అనమాట. ఒకవేళ హాఫ్ ఎంటీ అని మనకు అనిపిస్తుంది అనుకోండి, మనం పువర్టీ కాన్షియస్నెస్తో ఉన్నట్టు. అదే హాఫ్ ఫుల్ అని అనుకున్నప్పుడు సమృద్ధి, ప్రాస్పెరిటీ కాన్షియస్తో మనం ఉన్నట్టు అనమాట. సో మనం చూసే విధానమే ఏదైనా కూడా. సో ఎప్పుడు కూడా నా దగ్గర లేదు అనే విధంగా కాకుండా సమృద్ధిగా ఉన్నాను, ఎందుకంటే ఉండే వాటిపైన ఫోకస్ చేయాలండి. అబండెన్స్ అంటే ఏంటి, ప్రాస్పెరిటీ అంటే ఏంటి? ఓన్లీ డబ్బులు మాత్రమే కాదు కదా, ఎవ్రీథింగ్. మన హెల్త్, మన రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి? ఒకవేళ డబ్బులుండి రిలేషన్స్ బాగాలేవనుకోండి, ఎలా ఉంటుంది? మన మైండ్ పీస్ఫుల్గా ఉంటుందా? ఉండదు కదా. ఉండదు. డబ్బులుండి మన జాబ్ లేదు, వ్యాపారం సరిగ్గా లేదు అంటే, డబ్బులు ఇన్ ద సెన్స్ ఒట్టి అవి ఉన్నప్పుడు మనం యూటిలైజ్ చేసుకోకపోయినప్పుడు కూడా మనం పువర్టీ కాన్షియస్నెస్తోనే ఉన్నట్టు. డబ్బులు ఉండి కూడా యూటిలైజ్ చేసుకోవట్లే. అంటే ఒక పర్సన్ అండి, అతని దగ్గర చాలా డబ్బు ఉంది, మొత్తం ఇంట్లో పెట్టేస్తున్నాడు, అవి ఎన్నో ఇయర్స్ నుంచి అతను యూజ్ చేయట్లేదు, అలాగే అల్మారాలోనే పెట్టి 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 అలాగే ఉంది. దాంట్లో అన్ని బగ్స్ వచ్చేసి ఆ పేపర్, ఆ కరెన్సీ ఏదైతే ఉందో మొత్తం తినడం స్టార్ట్ చేసింది. సో ఆయన ఎన్నో ఇయర్స్ తర్వాత చూసుకునే వరకు ఆ డబ్బుల్లాగా ఉన్నాయా, మొత్తం పౌడర్ అయిపోయింది. దట్ మీన్స్ అతని దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా అతను యూటిలైజ్ చేసుకోలేడు. అలాంటప్పుడు అతను పువర్టీతోనే ఉన్నట్టే కదా, యూటిలైజ్ చేసుకున్నప్పుడు వేస్ట్. కానీ ఎప్పుడైతే మన దగ్గర కొంత డబ్బు ఉన్నా కూడా దేనికైనా సర్వీస్కి ఇచ్చినప్పుడు మనం నిజంగా సమృద్ధితోనే ఉన్నట్టు, ప్రాస్పెరిటీతోనే ఉన్నట్టు. ఎందుకంటే మనం ఇచ్చినప్పుడు అండి, అంటే ఏ టైంలో కానివ్వండి, యూనివర్స్ మనకు అద్భుతమైన రూపంలో డబ్బులు అబండెన్స్ తీసుకొచ్చి పెడుతుంది. మన హెల్త్ బాగుంటుంది, రిలేషన్స్ బాగుంటాయి, డబ్బులు ఉంటాయి మన దగ్గర, ఎవ్రీథింగ్ అబండెంట్గా ఉంటామన్నమాట. సో ఎప్పుడు కూడా డబ్బులు ఉన్నాయి అనుకోవాలి. బికాస్ మన సబ్కాన్షియస్ మైండ్కి ఎలా ఫీడ్ చేస్తున్నాం, డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు అంటే అది కూడా ఫిక్స్ అయిపోతుంది. ఓకే డబ్బులు లేవు, అదే వీళ్ళ లైఫ్లోకి తీసుకొస్తాను, వాళ్ళకి కావాల్సింది అదే అని చెప్పేసి ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి డబ్బులతో మన రిలేషన్ ఎలా ఉంది, మనం ఎలా మన మైండ్ని ప్రోగ్రామింగ్ చేశాము అనేది కూడా తెలుసుకోవాలి. సో ఇప్పటివరకు నేను రాంగ్గా థింక్ చేశాను డబ్బుల గురించి. సో ఇక నుంచి నా థాట్ ప్రాసెస్ చేంజ్ అవ్వాలి, సమృద్ధి అనే దానిపైన ఫోకస్ చేయాలి అనుకున్నప్పుడు జస్ట్ ఐఎమ్ ప్రాస్పరస్, ఐఎమ్ అబండెంట్, ఐఎమ్ రిచ్ అనే విధంగా నేను చాలా ఆర్థిక సమృద్ధితో ఉన్నాను అనే విధంగా మన బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వాలి. కానీ మనం ఎలా అనుకుంటాం, డబ్బులు రావాలి, డబ్బులు లేవు, అది మ్యాచ్ అవుతుందా అండి? సో డబ్బులు రావాలి అని అనుకున్నప్పుడు మన లోపల మైండ్లో ఏంటి, డబ్బులు లేవు అనే అర్థం చేసుకుంటుంది. ఎప్పుడైతే డబ్బులు లేకున్నా ఓకే, డబ్బులు ఉన్నాయి అనే విధంగా నువ్వు ఫీల్ అయినప్పుడు అలాంటి ఆపర్చునిటీస్ అన్నీ క్రియేట్ చేయబడతాయి త్రూ నేచర్. సో నార్మల్గా ఒక చిన్న స్టోరీ ఉంది సిరి. ఏంటి అంటే, ఒక ఫార్మర్ చాలా హ్యాపీగా ఉన్నాడు, ఎన్నో ఎకరాలు ఉన్నాయి అతనికి. సో హ్యాపీగా పండించుకుంటున్నాడు పంటలు, హ్యాపీ ఉన్నాడు. ఒకసారి ఏమైందంటే, ఆఫ్రికా నుంచి ఒక పర్సన్ వచ్చాడనమాట. సో అతని దగ్గర కొన్ని డైమండ్స్ ఉన్నాయి, ఇతన్ని కలవడం జరిగింది. సో అప్పుడు అతనికి చూపించి ఫార్మర్కి ఈ డైమండ్స్ అని చెప్తూ ఉన్నాడనమాట. అంటే ఏంటి దీని యొక్క మామూలుగా వ్యాపారం చేసుకుంటాడు, అంతగా తెలీదు అతనికి డైమండ్స్ ఎందుకు, హ్యాపీగా ఉన్నంతలో ఉన్నాడు అనమాట విలేజ్లో. సో ఇవి డైమండ్స్, ఇవి చాలా చాలా లక్షలు కోట్లు విలువ చేసేవన్నమాట. సో మనం చాలా హ్యాపీగా ఉంటాం ఇవి ఉంటే గనక అని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఓకే నా దగ్గర అవి లేవు, ఎంతో లక్షల్ని సంపాదించే ఆ డైమండ్స్ అంటే నాకు కూడా ఎందుకో కావాలి అనిపిస్తుంది అని చెప్పేసి ఆ టైం నుంచి ఆ వ్యాపారం చేసుకునే పర్సన్, ఆ ఫార్మర్ ఎవరైతే ఉన్నారో నాకు కూడా కావాలి అనే థాట్ వచ్చిందనమాట. సో అప్పటి నుంచి అతనికి ఆ పీస్ఫుల్గా ఉండట్లేదు, కావాలి అని చెప్పేసి అనుకున్నాక ఓకే నాకు చాలా ఎకరాలు ఉంది కదా, కొద్దిగా నేను అమ్మేస్తాను, దీనికోసం ఇవి ఎక్కడున్నాయో నేను చూస్తాను అని చెప్పేసి
ఏదైతే అతని దగ్గర ఉన్న భూమిని వేరే పర్సన్కి అమ్మేశాడనమాట. సో ఆ వచ్చిన డబ్బుతో ట్రావెలింగ్ స్టార్ట్ చేశాడు వరల్డ్ వైడ్, ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి అంతా చూస్తూ ఉన్నాడు, ఖర్చు చేస్తూ ఉన్నాడు డబ్బులు. అండ్ అతను అమ్మాడు కదా, ఇంకో పర్సన్ వాళ్ళ ఫ్రెండే కొనుక్కున్నాడు అనమాట ఆ ఎకర్స్ని, ఆ ల్యాండ్ని. కొనుక్కున్న తర్వాత ఒక రోజు ఆ పర్సన్ చూస్తూ ఉంటే ఎక్కడో షైనింగ్ లాగా వస్తుంది. అరే ఇదేంటి అని, షైనింగ్ అవుతుందని తీసుకొని ఏదో వండర్ఫుల్గా మెరుస్తుంది అని చెప్పేసి అదే టైంలో ఆ ఆఫ్రికన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతనికి చెప్పాడు కదా ఇవి డైమండ్స్ చాలా వాల్యూ ఉన్నవి అని చెప్పేసి, ఆ పర్సన్ ఇక్కడికి రావడం జరుగుతుంది. అతని కోసం వచ్చాడనమాట యాక్చువల్గా. వచ్చేసరికి వేరే అతను ఉన్నాడు కదా, ఈ ల్యాండ్ నేను ఆల్రెడీ ఈ పర్సన్ని నేను కలిశాను అంటే అతను లేడండి, ఇది నాకు అమ్మేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్తాడు. అయితే ఏవైతే ఆ డైమండ్ షైనింగ్ అనేది కనిపించింది కదా, అతను చూపిస్తాడు మళ్ళీ ఇతనికి, అరే ఇవి డైమండ్స్ కదా అని చెప్పేసి అన్నాక ఆ ల్యాండ్ అంతా కూడా తవ్విపిస్తారు. సో అక్కడ నంబర్ ఆఫ్ ఎకర్స్లో డైమండ్స్ అనేవి దొరుకుతాయి. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఆపర్చునిటీస్ అనేవి ఎక్కడో లేవు, రైట్ అండర్ యువర్ ఫీట్. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే ఉన్నాయి. సో ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన మైండ్ కూడా ఎవ్రీథింగ్ మనం ఏ విధానంగా ఫీడ్ చేస్తే ఎవ్రీథింగ్ సమృద్ధిగా ఉన్నాను, అబండెంట్గా ఉన్నాను అని అన్నప్పుడు అన్నీ మన దగ్గరికే వస్తాయండి. మనం దాని వెనకాల చేజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒక కల్ప వృక్షం లాగా మన మైండ్ని మనమే తయారు చేసుకోవాలి, ఒక ఆర్గనైజ్డ్ మైండ్. ప్రతిరోజు గనక మనం కొద్దిసేపు మెడిటేషన్ అండి, మెడిటేషన్ చాలా వండర్ఫుల్గా యూజ్ అవుతుంది. నీ లైఫ్లో ఏం కావాలో ఆ మెడిటేషన్ ద్వారా నువ్వు ప్రతి ఒక్కటి కూడా సంపాదించుకోవచ్చు. అది వెల్తే కానివ్వండి, హెల్త్ కానివ్వండి, రిలేషన్స్ కానివ్వండి, ఎనీథింగ్, ప్రతి ఒక్కటి మీ దగ్గరే ఉంది. సో మన మైండ్ అంత పవర్ఫుల్ అండి, అది ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా ప్రోగ్రామ్ చేయాలి అనేది మనమే తెలుసుకోవాలి. మీరు అన్నట్టుగా అఫర్మేషన్స్ మనం యూజ్ చేయొచ్చు. సమృద్ధిగా ఉన్నాను అని అనుకుంటే చాలండి. చాలా మంది అప్పులు ఉన్నాయి అనే విధంగా ఆలోచిస్తారు కదా, ఫోకస్ ఎక్కడుంది, అప్పుల దగ్గర. ఫోకస్ అంతా, ఎనర్జీ అంతా అప్పుల దగ్గరనే వెళ్ళిపోతుంది. సో మనం ఇంకా ఇక్కడ డబ్బులు అట్రాక్ట్ చేస్తాం చెప్పండి. సో మన థాట్స్లో కానీ, మన బిలీఫ్స్లో కానీ, మన మాటలలో కానీ, మన యాక్షన్స్లో కానీ ఎప్పుడు కూడా లేదు అనే విధంగా ఉండొద్దు. ప్రతి ఒక్కటి నా దగ్గర సమృద్ధిగా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ మీ అని అనుకోవాలి. అలాంటప్పుడే సో ఏదైనా కూడా మనం అట్రాక్ట్ చేస్తాము, మన లైఫ్లో సమృద్ధి అనేది ఆబ్వియస్గా ఉంటుంది. సో ఇలా ఎవరైనా కూడా మనీని అట్రాక్ట్ చేసడానికి లైక్ వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ కోసం మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? యూజువల్లీ మనకి 1-to-1 కౌన్సిలింగ్ అనేది జరుగుతూ ఉంటాయి సిరి. సో అలా అయినా అప్రోచ్ అవ్వచ్చు. అంటే లైక్ మనీ అట్రాక్షన్కి సంబంధించి, అలాగే మనకు చాలా వరకు చక్ర బ్యాలెన్సింగ్, మన బాడీలో ఈ 5 ఎలిమెంట్స్ అనేది ప్రాపర్ ప్రపోర్షన్స్లో ఉండాలి. అలా లేనట్టయితే మనం బ్లాక్స్ ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలన్నమాట. సో ఆ బ్లాక్స్ క్లియర్ చేసుకున్నప్పుడు వెల్త్ ఎలా అట్రాక్ట్ చేయాలి అనేది మనకు తెలుస్తుంది. సో అలాంటి మెడిటేషన్ కానివ్వండి, టెక్నిక్స్ కానివ్వండి, వర్క్ షాప్స్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. సో దాంట్లో అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి.